మన దేశంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ మీద అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటే ప్రజలలో కానీ మేధావులలో కానీ ఈ అనుమానాలను తీర్చే విధంగా ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ పనిచేస్తుందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్రలో ఈవీఎంల మీద అనుమానాలు వచ్చాయని చెప్పేసి అక్కడ ప్రజాప్రతినిధులు ధర్మాసనం ముందుకెళ్తే అక్కడ 2 బెంచీలు, ఒక బెంచ్ ఏమో మేము అసలు విచారణ తీసుకోమని చెప్పగా మరొక బెంచి విచారణ చేస్తామని చెప్పేసి తర్వాత మళ్ళీ వారు కూడా పక్కకు తప్పుకుంటే మూడోసారి మరొక బెంచ్ ముందుకు వస్తే వారు కూడా ఎప్పుడో మేము జనవరి 20వ తేదీన విచారణ చేస్తామని చెప్పారే కానీ దేశంలో పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ దండించి ఇలా ఎందుకు జరుగుతుంది? మరి ప్రజలలో ఇంత పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నప్పుడు మీరు ఆ అనుమానాలు తీర్చకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అడగడంలో న్యాయ వ్యవస్థ మాత్రం విఫలమవుతుందని చెప్పుకోవాలి. చూద్దాం మరి దీని మీద జనవరి 20వ తేదీన ఏం చెప్తుందో సుప్రీంకోర్టు ధర్మాసనం.